బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని గగన్ పహాడ్ వద్ద ఇందిరాగాంధీ సొసైటీలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్యన అప్పర్ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. వర్షంలోనూ కూల్చివేతలు కొనసాగాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇందిరాగాంధీ సొసైటీలో పెద్ద ఎత్తున పరిశ్రమల షెడ్ల నిర్మాణం వ్యాపారులు చేపట్టారు. అక్రమ నిర్మాణదారులకు వివిధ పార్టీల రాజకీయ నేతల అండదండలు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మరింత అప్డేట్ ఫోన్ లైన్ లో మా 1TV ప్రతినిధి రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని గగన్ పహాడ్ వద్ద ఇందిరాగాంధీ సొసైటీలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్యన అప్పచెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. వర్షంలోనూ కూల్చివేతలు కొనసాగాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇందిరాగాంధీ సొసైటీలో పెద్ద ఎత్తున పరిశ్రమల షెడ్ల నిర్మాణం వ్యాపారులు చేపట్టారు. అక్రమ నిర్మాణదారులకు వివిధ పార్టీల రాజకీయ నేతల అండదండలు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని గగన్ పహాడ్ వద్ద ఇందిరాగాంధీ సొసైటీలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్యన అప్పర్ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. వర్షంలోనూ కూల్చివేతలు కొనసాగాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇందిరాగాంధీ సొసైటీలో పెద్ద ఎత్తున పరిశ్రమల షెడ్ల నిర్మాణం వ్యాపారులు చేపట్టారు. అక్రమ నిర్మాణదారులకు వివిధ పార్టీల రాజకీయ నేతల అండదండలు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మరింత అప్డేట్ ఫోన్ లైన్ లో మా 1TV ప్రతినిధి దేవా అందిస్తారు. దేవా, చెప్పండి. తరంగని రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలోని గగన్ పహాడ్లో హైడ్రా అధికారులు అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేతలు అయితే చేపట్టారు. ఇక అప్పచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వీటిని నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. ఆక్రమణదారులు ఇక్కడ చెరువు భూములను కబ్జా చేసి షెడ్లు వేసినట్లు కూడా గుర్తించారు. దీంతో హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అయితే మాత్రం నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో 18 షెడ్లు అక్రమంగా నిర్మించినట్లు కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. 2 షెడ్లను ఇప్పటికే కూల్చివేశారని, మిగతా షెడ్ల కూల్చివేత కూడా కొనసాగుతున్నట్లు అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు చెరువుకు అడ్డుగా నిర్మించిన ప్రహరీ గోడను కూడా తొలగించారు. కార్మికులు నివాసాలను ఖాళీ చేసి వెళ్లాలని కూడా అధికారులు ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు షెడ్ల వల్ల అప్ప చెరువు దిగువ భాగం ప్రాంతాలు ముంపునకైతే గురవుతున్నట్లు గుర్తించారు. 4 ఏళ్ల క్రితం షెడ్లలోకి నీరు రాకుండా చెరువుకు గండి కొట్టారని కూడా ఆరోపణలు ఇప్పటికే వస్తున్నాయి. దీనిపై భాజపాకు చెందిన మైలార్ దేవపల్లి కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి కూడా షెడ్లను కూడా కూల్చివేస్తున్నట్లు సమాచారం. మరోవైపు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పటాన్ చెరువులో సుడిగారి పర్యటన
కూల్చివేతలను అయితే చేపట్టారు. స్థానిక సాకి చెరువును అయితే పరిశీలించారు. ఇక్కడ కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో కూడా సమీక్షించారు. ఇప్పటికే చెరువులో 18 కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చెరువు వద్ద తూములు బంద్ చేసి ఇంకోర్ సంస్థ అపార్ట్మెంట్ కట్టినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ కూడా రంగనాథ్ అయితే పరిశీలించారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే హైదరాబాద్లో అక్రమ కట్టడాలను చేపట్టిన అక్రమదారుల్లో మాత్రం హైడ్రా అధికారులు బాంబులు పేరుస్తున్నారు. వరుసగా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో మొన్నైతే ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు సంబంధించి కన్వెన్షన్ సెంటర్ని అయితే కూల్చివేశారు. అలాగే నిన్న రామ్నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. నేడు గగన్ పహాడ్ వద్ద కూల్చివేస్తున్నారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎటువంటి జాప్యం లేకుండా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకైతే హైడ్రా అధికారులు దూసుకుపోతున్నారు. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రముఖ రాజకీయ వ్యాపారవేత్తలు అలాగే సినీ నటులు పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఇలా హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా కూడా ఎటువంటి జాప్యం చేయకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా అయితే మాత్రం హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు వరుసగా. మరోవైపు చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. ఈ వర్షం వల్ల వచ్చిన నీరంతా కూడా చెరువుల్లోకి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. ఈ హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నప్పటికీ చెరువులను సంరక్షించడానికే ఈ హైడ్రాని ఏర్పాటు చేశారని కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారు. మరోవైపు చూసినట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా భారీ జోరుగా వర్షం కురవడంతో వాననీరు మొత్తం మీద చెరువులోకి అయితే వెళ్లాల్సి ఉంది. ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంతో రహదారులన్నీ క్లీన్ అవుతాయని, వర్షపు నీరు డైరెక్ట్గా చెరువులోకే వెళ్తాయని కూడా గతంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే చెప్పుకొచ్చారు. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే హైడ్రా అధికారులు అయితే ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో అక్కడ ఖచ్చితంగా గుర్తించి మరీ వాటిని హైడ్రా అధికారుల చేత కూల్చివేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం తరంగని. ఓకే రైట్, థ్యాంక్ యూ దేవా. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని గగన్ పహాడ్ వద్ద ఇందిరాగాంధీ సొసైటీలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్యన అప్ప చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. వర్షంలోనూ కూల్చివేతలు కొనసాగాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇందిరాగాంధీ సొసైటీలో పెద్ద ఎత్తున పరిశ్రమల షెడ్ల నిర్మాణం, వ్యాపారాలు చేపట్టారు. అక్రమ నిర్మాణదారులకు వివిధ పార్టీల రాజకీయ నేతల అండదండలున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.